హలో, ఈరోజు గుత్తి వంకాయ వండుకుందామండి. వంకాయలు ఉప్పు నీటిలో నానబెట్టుకుందాం. వంకాయలు ఉప్పు నీటిలో వేసుకుంటే కండ్ర ఉంటుంది కదండి, అంతా పోతుంది. ఇంకా చూడండి, ఉప్పు నీటిలో వేసుకుంటే ఎంత కండ్ర నీళ్ళు చూడండి, నీళ్ళు ఏ కలర్లో ఉన్నాయో. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుందామండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. నేను ముందే ఫ్రై చేసేస్తానండి, ఎందుకంటే మసాలాలో ఎట్టి ఫ్రై చేస్తే ఎంత మాడిపోతుంది, మసాలా బాగోదని టేస్ట్. ముందే ఫ్రై చేసుకుని తర్వాత మసాలాలు పెడతాను లోన. చూడండి, ఇలా శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఉడికినట్టు మిగతాయి అన్నీ కూడా ఇలా వేసుకుందాం. మళ్ళీ ఇదిగోండి, అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. అన్నీ తీసేసుకుందాం. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయి మెత్తగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మసాలాలు పెడదాము. చూడండి, ఈరోజు స్వీట్ కూడా చేశాను. వేరే వాళ్ళు చెప్పారని స్వీట్ కావాలని స్వీట్ చేశాను. ఇదిగోండి, వంకాయలన్నీ ఇలా వేపుకున్నాను. బాగా వేగాయి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలుపుకుందాం. ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, కర్రీ పౌడర్, గరం మసాలా. ఇప్పుడు వంకాయల్లో ఇలా మసాలా పెట్టుకుందామండి, ఎందుకంటే ఎల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పెట్టట్లేదు. గ్రేవీ చేసుకుంటాం కదా, అప్పుడు పెట్టుకోవచ్చు. చూడండి, మొత్తం వంకాయలు అన్నిటికి మసాలా పెట్టేసాను. గ్రేవీ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. నేను వంకాయల్లో మసాలాలు అవి పెట్టుకుని ఉన్నాం కదండి, ఫ్రై చేసుకుని వండుకుందాము. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుందామండి. నూనె కాగిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మెత్తగానే మిక్సీలో కొట్టుకున్నానండి. ఉల్లిపాయలు బాగా వేసుకుందామండి. పచ్చిమిరకాయలు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 కలిపి శుభ్రంగా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకుందాం. ఉల్లిపాయ టమాటా శుభ్రంగా వేగాయి కదండి. ఇప్పుడు వేపు పెట్టుకుందాం. మసాలాలు కలుపుకుందాం. వంకాయలు వేసుకుందాం. చూడండి, వంకాయ బాగా ఉడికింది. కొద్దిగా నీళ్ళు వేసుకున్నానండి నేను. కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుందాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. నేను వంకాయలో పెట్టిన మసాలా తప్ప ఇంకేమీ లేదు. లాస్ట్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం.